ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడిచింది. ఈ 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరి చేత అనిపించుకుంటుందని ఒక ఫుల్ పేజ్ యాడ్ ని అన్ని ప్రధాన పత్రికల్లో ఇచ్చారు. నిజంగా ప్రజలే ఇది మంచి ప్రభుత్వం అని అనుకున్నట్టయితే మళ్ళీ యాడ్ ఇవ్వాల్సిన అవసరమే ఉంది. దీని గురించి మాట్లాడడానికి నా ఈ చిన్న ప్రయత్నం. నా పేరు నాగు బొబ్బలి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో 2024 జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వం తిరుగులేని గెలుపుని అందుకుంది. 100 రోజులు గడిచిన సందర్భంగా అన్ని ప్రధాన పత్రికల్లో ఒక ఫుల్ పేజ్ యాడ్ ని ఇచ్చారు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. మొదటి 100 రోజుల్లోనే ఇది ప్రజలందరి చేత మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటుంది అని చెప్పే ప్రయత్నం అది. దీనిలో అవ్వాతాతలకు పెన్షన్ 4000 చేసినట్టు, ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసినట్టు, మెగా డిఎస్సిని అనౌన్స్ చేశారని, అలాగే రీసెంట్ గా వచ్చిన వరదల్లో విజయం సాధించేంత కష్టపడ్డారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశారని ఇవన్నీ హైలైట్ చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఈ యాడ్లకు ఇన్ని కోట్లు ఖర్చు అవసరమా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో రావడానికి వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎంతో దోహదపడ్డాయి. వచ్చిన 100 రోజుల్లోనే హామీలను నెరవేర్చడం కష్టం, కానీ ఇచ్చిన హామీల్లో ఎన్నిటిపై ఇప్పటికి స్పష్టత తీసుకొచ్చారనే దానిపై కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మహిళా శక్తి పేరుతో మహిళలకు ప్రధానంగా 4 హామీలను గుప్పించారు. అందులో తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత ప్రయాణం. దాంతో పాటు రైతులకు 20,000 ఆర్థిక భరోసా, యువగలం కింద యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి అందిస్తామని ఈ సూపర్ 6 లో చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఇంట్లో స్కూల్కి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉన్నా ఒక తల్లికి 15,000 మాత్రమే ఇచ్చింది. అది కూడా కోతలు విధించి 5 ఏళ్లలో 4 సార్లు మాత్రమే అమలు చేసింది. ఇలాంటి కోతలు ఏవి లేకుండా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున అందిస్తామని సూపర్ 6 లో తొలి హామీగా పేర్కొన్నారు. స్కూల్స్ తెరిచి 4 నెలలు కావస్తున్నా ఈ హామీ అమలుపై ప్రభుత్వం ఇంకా ఏమీ మాట్లాడలేదు. దాదాపు 60 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాల్సింది. ఇది తలకు మించిన భారం. ఉచిత ప్రయాణం ఆగస్టు 15 నుంచి ఈ పథకం మొదలవుతుందని రవాణా శాఖ మంత్రి ప్రకటించినా ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఈ హామీ అమలు చేసేందుకు సరిపడా బస్సులు గానీ సిబ్బందిని గానీ ఇంకా సమకూర్చుకోవాల్సి ఉంది. స్త్రీ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తామని హామీ ఇచ్చారు. దీనిపై కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎక్కడా ప్రకటన చేయలేదు. ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపావళి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే నెలకు 3000 చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఈ సూపర్ 6 లో పొందుపరిచారు. నిరుద్యోగ భృతి హామీని ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇక 6వ హామీ రైతులకు ఏటా 20,000 ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పింది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ఆఖరి దశకు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి సాయం అందించలేదు. రబీలోనైనా ఈ ప్రభుత్వం సహాయం అందిస్తుందా లేదా అని రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే కౌలు రైతులకు దీన్ని ఎలా అమలు చేస్తారనే దానిపై స్పష్టత కూడా ఇవ్వాల్సి ఉంది. ఇన్ని కోట్ల ప్రజాధనాన్ని యాడ్స్ రూపంలో వృధా చేసే బదులు ఈ వరదల సమయంలో ఇబ్బంది పడిన ప్రజలకో, లేదా నూతుల సైజులో గోతులు తేలిన రోడ్ల మరమ్మతులకో వాడొచ్చు కదా అంటూ చాలా మంది చురకలు కూడా అంటిస్తున్నారు. ఇలాగే వైసీపీ ప్రభుత్వం కూడా ఎన్నో యాడ్స్ ఇచ్చింది. యాడ్స్ చూసి, ఈ హంగుల్ని చూసి ఎవ్వరూ ప్రలోభపడి ఓట్లేసినట్టయితే కనిపించలేదు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్న క్షణాల్లో ప్రజల చేతికి చేరిపోతున్న ఈ రోజుల్లో ఇప్పటికీ ఇంకా పాత పద్ధతుల్లోనే ప్రజల కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించి యాడ్స్ ఇచ్చి డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం ఏముందో కూటమి ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి.